సాధారణంగా పార్లమెంట్లో రాజకీయ ఆరోపణలు, పార్టీ విమర్శలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ కొంతకాలంగా ఎంపీలు మాత్రం కొన్ని నేరుగా ప్రజల రోజువారీ జీవితానికి సంబంధించినటువంటి అంశాలు పార్లమెంట్లో లేవనెత్తుతున్నారు. అలాంటి నాయకుల్లో ఒకరు రాఘవ చెడ్డా. ఇటీవల ఆయన రాజ్యసభలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు, సూచనలు మధ్యతరగతి ఉద్యోగులు, మొబైల్ వినియోగదారులు, యువతకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు లేవనెత్తడంతో పెద్ద చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మొబైల్ డేటా డబ్బు పూర్తిగా తీసుకుంటారు, డేటా పూర్తిగా వాడుకోలేమనే అంశాన్ని కూడా లేవనెత్తారు. రాఘవ చెడ్డా రాజ్యసభలో లేవనెత్తినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో ఇదొకటి. మొబైల్ డేటా ఒకటి. ప్రస్తుతం టెలికాం కంపెనీలు రోజుకి 1 GB లేదా 2 GB ఇస్తున్నారు. కానీ ఆ రోజు డేటా వాడకపోతే అది ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే మనం డబ్బు చెల్లించిన డేటాని పూర్తిగా వాడుకోలేకపోతున్నామనే అంశాన్ని కూడా లేవనెత్తారు. ఈ విషయంపై ఆయన చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు కూడా చెప్తా. డేటా వ్యాలిడిటీ టైం ఆధారంగా కాకుండా యూసేజ్ ఆధారంగా ఉండాలని చెప్పేసి కూడా వారు సూచించారు. వినియోగదారుడు డబ్బు చెల్లిస్తే డేటా పూర్తిగా వాడుకునేటువంటి హక్కు ఉండాలి. టెలికాం కంపెనీస్పై నియంత్రణ కూడా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు సంబంధించినటువంటి విషయం కావడంతో ఈ అంశం పెద్ద చర్చ కూడా జరుగుతుంది. మరొక అంశం